హాయ్ సాములు, నేను మాలేస్తున్నాను. అందువల్ల మేము స్వామి అంటున్నాం అనమాట. సరే, దీని గురించి చెప్తానేనండి. ఇది ఏకచక్రాపురం అనమాట. అంటే భీముడు ఒక రాక్షసుని నమ్ముతాడు కదా, ఆ ఏరియా అనమాట. దీన్ని యాక్సిరిగా మార్చారు. అదే చూడండి, ఇక్కడ శివాలయం ఒకటి ఉందన్నమాట. అప్పుడు ఆ రాక్షసుడు శివాలయంలో ఆ శివుడిని పూజ చేసేవాడు అనమాట. శివుడు భక్తుడు అతను. ఆ శివాలయం అనేది ఇప్పుడు కూడా పూజలు జరుగుతా బాగా ఘనంగా చేస్తారు శివరాత్రి అంతా. చూడండి, ఈ దారి కూడా చూపిస్తాను చూడండి. అప్పుల్లో మన భీముడు అన్నం బండ్లు ఎత్తుకెళ్ళాడు కదా, ఆ బండి వెళ్ళింది కదా, ఆ దారి అనమాట ఇది. ఈ దారే చూడండి, ఇలా తిరిగి కొండ మీదకి పోయేది అనమాట. ఆ కొండ మీద ఆ రాక్షసుడు ఉంటాడు. ఆయన ఉండే ప్లేస్, ఆ రాక్షసుడు ఉండే ప్లేస్ కూడా చూపిస్తాను. చూస్తానండి. కొద్దిగా ఇంకా ముందుకు పోవాలి. పోయిన తర్వాత ఈ తావరం చూడండి అనమాట. ఇలాగే పోవాలి దారిలోకి. ఆ రాక్షసుడి పేరు ఏంటంటే బకాసురుడు. మీరు ఆల్రెడీ వినుంటారు. మనకి పాత సినిమాల్లో కావచ్చు, కొన్ని ఎపిసోడ్లో అయితే వస్తూ ఉంటుంది అనమాట. కానీ ఇది రియల్ వీడియో అనమాట. ఆయన ఉన్న ప్లేసు నెగిటివ్. కరెక్ట్గా ఆయన ఉన్నప్పుడు బండి పైకి వచ్చినప్పుడు భోజనం ఆహారం అనేది తింటాడు కదా భీముడు. అలా తిన్నప్పుడు ఆయన కోపం వచ్చి గొడవ వేసుకుంటారు. అంటే ఇద్దరికి యుద్ధం అలా జరుగుతుంది కదా. పెద్ద గొడవగా జరిగిన తర్వాత ఇద్దరు కొట్టుకుంటారు కదా. ఆ ప్లేస్ కూడా ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇదంతా దీన్నే ఏకచక్రాపురం అంటారన్నమాట. కానీ దగ్గరికి పోయే టైం లేదు, పొద్దుపోతుందనేసి వచ్చేసాము. అదే ఏకచక్రాపురం, అదే టవర్ కనిపిస్తుంది కదా, అదే ఏకచక్రాపురం. ఇంకోసారి టైం ఉన్నప్పుడు పోయి చూస్తాను. ఆడ కూడా పాత గుడి ఒకటి ఉంది. ఆ పాత పూర్వకాలం గుడి ఉందన్నమాట. దాన్ని కూడా షూట్ చేసి చూపిస్తాను. ప్రస్తుతానికైతే ఇప్పుడు ఇప్పుడున్న తర్వాత చూడండి, మధ్యలో వెళ్ళిపోవద్దు, చాలా మిస్ అవుతారు. చాలా షూట్ చేస్తున్నాను. ఓపిక చూడండి. తొందరపడి మధ్యలో మాత్రం వెళ్ళొద్దు. వెళ్ళారంటే మాత్రం చాలా మిస్ చేసుకున్నట్టు అయిపోతుంది. ఆయన పూజ చేసి ఇవన్నీ ఇప్పుడు మన కాలంలో పెట్టినాడు అనమాట. ఈ నంది కావచ్చు, గజస్తంభం కావచ్చు, ధ్వజస్తంభం. నెక్స్ట్ గుడి ఇప్పుడు పెద్దగా కట్టినారు. అప్పుడు అంత పెద్ద గుడి లేదు. ఓన్లీ ఒక శివలింగం మాత్రం ఉండేదన్నమాట. ఆయన ఆ రాక్షసుడు మాత్రం వచ్చి పూజ చేసేవాడు అనమాట. చూడండి, గుడి ఇప్పుడు ఇంకా బాగా చేస్తున్నారు, డెవలప్మెంట్ చేస్తున్నారు. నైట్ ఆడే పనుకొని నిద్రపోవచ్చు, అంటే నిద్ర చేయొచ్చు, అన్ని వసతులు కల్పించినారు ఇప్పుడు. చూడండి ఎంత బాగున్నా. చూడండి లోపల, ఈ గుడి లోపల చెట్టు ఉందన్నమాట. ఆ చెట్టు కింద శివాలయం ఒకటి ఉంటుంది. ఆ చెట్టుతో కలిపి గుడి కట్టేసినారు. నేనైతే చాలాసార్లు చూస్తున్నాను, కానీ ఇప్పుడు ఆ చెట్టు ఏమైనా కనిపిస్తుందని చూశాను. ఈ గుడి కట్టిన తర్వాత ఇప్పుడే రావడం నేను కూడా చూశాను. కానీ గుడి ఎంత బాగా కట్టారు. చెట్టు అయితే కనిపించలే నాకు. నేను వచ్చేటప్పటికి ఆయన పూజారి అయితే వెళ్ళిపోయారు. ఆయన ఉంటే లోపల చూసే అవకాశం ఏమైనా ఉండొచ్చు. సరే, అయితే మనం మ్యాటర్లోకి వెళ్దాము. ఇక్కడ ఏంటంటే చాలామంది ఏంటంటే ఒక శివలింగం అనేది ఇప్పుడు మీరు కూడా ఎవరైనా ఇవ్వాలన్నా ఇవ్వచ్చు అనమాట. ఈ గుడికి ఇలా ఇస్తే ఆడ మన పేరుతో ఆ శివలింగాన్ని పెడతారనమాట. అవి కూడా చూపిస్తాను చూడండి. ముందు గుడి అయితే చూద్దాము. అలా చాలా వరకు ఇచ్చున్నారు, చాలా ఉన్నాయన్నమాట. కానీ వాస్తవం ఏంటంటే చాలామంది తెలియదు. ఈడ ఒక గుడి ఉంది, చాలా పూర్వకాలం గుడి. అంటే 500 ఏళ్ళ గుడి అంటే మామూలు విషయమా? ఈడ ఒక కొండ మీద 5,000 సంవత్సరాల నుంచి ఒక గుడి, ఒక శివలింగం ఉంది. పూజలు జరుగుతూ ఉన్నాయి. ఆడకపోయి మనం పూజలు చేసుకుంటే ఎంత బాగుంటుంది ఒకసారి ఆలోచించండి. అది కూడా పాత, అంటే ఇప్పుడు పూర్వకాలం అనమాట. అంటే పాండవులు ఉన్నప్పుడు సంబంధించిన ఒక గుడి. ఆలోచించండి, ఒకసారి పోయి చూడండి ఎంత బాగుంటుందో. చూడండి, మిగతా అవన్నీ చూపిస్తాను. నాకు ఇక్కడ షూట్ చేస్తుంటే చిన్న ఆవు అనమాట ఇది కనిపించింది. చాలా చిన్నది. అంటే మన కింద నుంచి లెక్కేస్తే 2.5 అడుగు 2 అడుగులే ఉంటుందన్నమాట. అదో స్వామి పక్కన కూర్చున్నాడు కదా, ఆ స్వామి హైటే ఉంది. మన ఏరియాలో అయితే ఫస్ట్ టైం చూస్తున్నాను నేను. చాలా చిన్నది, చాలా బాగుందన్నమాట చూడడానికి. అందుకని మీకు చూపిద్దామని షూట్ చేశాను. చూడండి, వీడియో అయితే తీసాను అనమాట. చూడండి ఎంత బాగుందో. నాకైతే ఈ ఆవు ఏ జాతే తెలియదు. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి, నేనే తెలుసుకుంటాను. బాగుంది కదా. సరే, ఇంక విషయం ఏంటంటే ఇప్పుడు మనం మిగతావి కూడా చూద్దాము. ఇప్పటిదాకా మీకు ఆ రాక్షసుడు ఆ పైన తిరిగిన ఏరియా, ఆ గుడి ప్రాంతం, ఆయన పూజ చేసే ఏరియా మొత్తం చెప్పాను. ఇప్పుడు ఆయన నీళ్ళు తాగేది, రెండోది ఏంటంటే ఒక స్నానం చేసే ఏరియా, నది. నది అంటున్నాను, నది కాదు, కోనేరు తవ్వుకున్నాడు అనమాట. ఆయనే ఆ రాక్షసుడు తవ్వాడు అనమాట కోనేరుని. ఆ ప్లేస్ చూపిస్తాను. నెక్స్ట్ దానిలో ఆ కోనేరు లోపల బావి లోపల బావి ఉందనేసి అన్నారు. బావి అయితే కనిపిస్తుంది, మీకు చూపిస్తాను. చివరిలో వస్తుందన్నమాట. కానీ బావి లోపల బావి ఉండేది అనేది నేను ఇంతవరకు చూడలేదు. నేను ఇప్పుడు కనీసం ఒక 10 టైమ్స్ పోయి ఉన్నాను. కానీ నాకైతే లోపల బావి అయితే చూడలేదు, కానీ ఉందని చెప్తున్నారు. నాకు కోనేరు లోపల బావి అయితే ఉంది, కానీ బావి లోపల ఇంకొక బావి ఉందంట, అది నాకు తెలియదు. సరే, అతను బకాసుడు ఉన్న ఏరియా అయితే చూపిస్తాను చూడండి. అతను లోపల ఉన్న స్వర్గం, అది స్వర్గం అంటున్నా, స్వర్గం కాదు,
అదే సొరంగం, సొరంగం అనమాట. ఆ సొరంగం లోపల అతను ఉండే చిన్నదనమాట, చాలా చిన్నదనమాట. కానీ కింద కూడా ఒక సొరంగం ఉందనేసి అన్నారు. అదైతే మనకైతే తెలీదు. కానీ మనం కూడా చాలా వరకు అడిగాను. అప్పుడు ఉండేది అనేసి అన్నారు. ఇప్పుడైతే అది కనిపించే తాహలాలు అయితే లేవు. సరే ప్రస్తుతానికి మనం చూద్దాం. ఇంకా కొద్దిగా ముందుకు పోయి అక్కడికే పోతా ఉన్నాను. కొద్దిగా వెయిట్ చేయండి, మిగతా కూడా చూపిస్తాను. మొత్తం నేల అడవి అనమాట, నేల అడవి, చిన్న అడవి అంటారు దీన్ని. ఎక్కడ పోయినా సరే మొత్తం అడవి చెట్లు, అడవి అంతా అక్కడంతా అడవి ప్రాంతం ప్రశాంతం అయితే ఉంటుంది. హ్యాపీగా అలా వచ్చి చూసుకుని పోతే ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఆ బండ ఉంది కదా, పెద్ద బండ, నేను దిగుతున్నాను కదా కిందకి. ఈ బండే అనమాట ఆయన ఉండే నివాసం. అంటే ఆయన ఉండే ఒక ఇల్లు లాంటిది అనుకోవచ్చు. ఈ బండి అనమాట. కొద్దిగా ముందుకు పోవాలి, పోతున్నాను. కొద్దిగా వెయిట్ చేయండి, కొద్దిగా వెయిట్ చేయండి. ఇది కింద దారి అనమాట. కింద కూడా దారి, కింద నుంచి వచ్చేవాళ్ళు అప్పుడులో. ఇది కూడా దారే. ఇప్పుడు చూడండి, మామూలుగా కాదు, ఒకే రాయిలో చెక్కారనమాట. ఒక్కనాటి ఇది కాదు, భయంకరంగా చెక్కారు. అప్పుడులో ఆయన ఎలా చెక్కాడనేది అర్థం కావట్లేదు. కానీ గోర్లు గీతలు అయితే కనిపిస్తున్నాయి అనమాట. అది గోర్లతో గీకి చేశారా లేదా అప్పుడు ఏమైనా మనకైతే అసలు ఐడియానే లేదు. ఇప్పుడంటే మిషన్లు వాడతారు, కానీ అప్పుడు ఎలా చేశారో తెలియట్లేదు. ఎంతైనా చూడండి, ఎంత బాగా అంత పెద్ద రాయిలో ఒక మనిషి సరిపోయేంత ప్లేస్ చెక్కుని దాంట్లోనే ఒక బయట వరండాల లోపల ఒక బెడ్రూమ్ లాగా అనమాట. కానీ ఖాళీగా ఉంచకూడదు అనేసి అక్కడ శివుడిని ఇక్కడ నంది పెట్టినారు. అంతకుముందు ఖాళీగా ఉన్నిందనమాట నేను చూసినప్పుడు ఫస్ట్ టైంలో. తర్వాత అలా ఖాళీగా ఉంచకూడదు అనేసి అలా చేశారనమాట. అది బెడ్రూమ్ అనమాట ఆయనకి, బకాసుడికి బెడ్రూమ్ అనమాట. చూడండి, మీకు ఈ పక్క కనిపించలేదు, లైట్ వేస్తామండి. ఏంది లైట్ కనిపించలేదు, వేసాను చూడండి. ఇదనమాట ఆయన బెడ్రూము. అంటే ఆ ఊరు నుంచి, ఆ ఏకచక్రాపురం నుంచి వచ్చే ఆహారం తిని, ఆ బండి ఆహారం తిని, ఆ 2 ఎద్దులు, ఆ బండితో వస్తాయి కదా ఎద్దులు, ఆ 2 ఎద్దులు ఆహారం తిని, నెక్స్ట్ ఆ బండితో కూడా వచ్చిన ఆ బండి తీసుకొస్తాడు అతన్ని తినేసి అక్కడ పోయి రెస్ట్ ఎత్తుకున్నాడు అనమాట. అలా ఎంతోమంది తిన్నాడు అనమాట. మన భీముడు మామూలు అయిన కాదు కదా, మంచి బలశాలి కదా ఆయన. వాళ్ళ కుంతిదేవి ఆయన పంపిస్తుంది అనమాట. ఈ స్టోరీ అంతా మీకు తెలిసింది, ఆల్రెడీ కొన్ని వీడియోలు మన దగ్గర ఉన్నాయి చూడండి. ఆయన పంపించినప్పుడు ఆయనకి సరిపోక ఆయన కడుపుండా పెట్టి పంపిస్తారంట ఫుడ్డు. అది తిని కూడా ఈ బండ్లు మొత్తం తినేసి అతనికి యుద్ధానికి దిగుతారనమాట. ఇదంతా యుద్ధ భూమి, వాళ్ళు కొట్టుకునే భూమి అనమాట. ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా, ఇదంతా వాళ్ళిద్దరూ గందరగోళంగా ఫైట్ చేసుకున్న భూమి అనమాట. ఇక్కడి నుంచి వాళ్ళు బీభత్సంగా యుద్ధం చేసుకొని ఇక్కడ నుంచి ఉచ్చూరు అనేసి ఒక ఏరియా, అక్కడ నుంచి మంగళంపాడు అని ఒక ఏరియా ఉంది. అది ఇంకోసారి నేను ఆ వీడియో తీసి పెడతాను చూడండి. ప్రస్తుతానికి అయితే కోనేరు చూడండి, ఆయన స్నానం చేసే ఏరియా. అందా చెప్పాను కదా మీకు, స్నానం చేసేది నీళ్ళు తాగే ఏరియా అనమాట. మొత్తానికి ఈ కోనేరు అయితే రెడీ చేసుకున్నాడు. ఈ కోనేరు లోపల ఒక బావి ఉందన్నమాట. ఆ బావి లోపల ఇంకో బావి ఉందంట. అంటే 3, అంటే ఇది ఒక 30 అడుగులు లోతు, 40 అడుగులు లోతు ఉంది కోనేరు. ఇక్కడి నుంచి మళ్ళీ కిందకి ఒక బావి వచ్చి ఒక నాంజనా పగరితే ఒక 40-50 అడుగులు ఉంటుందన్నమాట. నేను అప్పుడు చూసిన నీళ్ళు అంత లోతున్నాయి. దాంట్లో ఇంకో బావి ఉందంట. అది ఎంత లోతుందో మనకైతే తెలియదు, నేను ఇంతవరకు చూడలేదు. లోపల దిగి ధైర్యం కూడా లేదనమాట. మొత్తానికైతే అసలు మనం ఖచ్చితంగా చూడాల్సిన అనమాట. చాలామందికి తెలీదు, ఇది ఎక్కడో కాదు, తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం యాక్సిరి. ఇప్పుడైతే యాక్సిరి, అప్పుడు ఏకచక్రాపురం, ఇప్పుడు యాక్సిరి అనమాట. యాక్సిరి అంటే చెప్తారు, వచ్చి చూసుకొని పోవచ్చు. ఇక్కడ శివాలయం ఉంది. ఆయన బకాసురుడు పూజ చేసిన శివుడు అనమాట. ఆయన మామూలు మహిమ కాదు. వచ్చి ఒకసారి చూసుకోమని అనమాట. మామూలుగా అయితే ఉండదు, చూడడానికి బాగుంటుంది మొత్తం ఏరియా అంతా. ఖచ్చితంగా చూడాల్సిన అనమాట. ఒక్కసారి వచ్చి చూసుకుని పోయినారంటే ఖచ్చితంగా మీరు నచ్చుద్ది అనమాట. అంత బాగుంటుంది అనమాట. నేనైతే 10 సార్లు పోయినాను, నాకు ఎప్పుడు బోర్ కొట్టలేదు. చూడండి మొత్తానికి ఎంత హైట్ ఉంటుంది చూడండి. మొత్తానికి అయితే 30 అడుగుల నుంచి 40 అడుగుల లోపు ఉంటుంది అనమాట. అంత లోతుంది కిందకి. అంత పెద్ద కోనేరు, కొండ మీద కోనేరు, కోనేరు లోపల ఒక బావి లోపల ఇంకో బావి. హైలైట్ కదా. ఇదేంది ఇది వెరైటీగా ఉంది, ఏంది ఇది? బాబు కెమెరా తిప్పు స్వామి, కెమెరా తిప్పు స్వామి. ఏదో చేస్తున్నావు, చూద్దాం బా, దగ్గర పోదాం బా.
ఏంది ఇది? ఈడొక కాగడా ఉంది, ఆడొక కాగడా ఉంది, మొత్తం ఆడ కాగడాలు ఉన్నాయి. ఏంది అసలు? 40 అడుగులు పైనే ఉంటుంది, ఇక్కడ 50 అడుగుల దగ్గర ఉంటుందిలే దాదాపులో. బాగా హైట్ ఉందన్నమాట. ఈ హైట్ ఏంటంటే మామూలు విషయం కాదు. చూడ్డానికి అంతా గోరులతో గీకినట్టే ఉంటుంది. మనకైతే ఇంతవరకు అయితే ఇవి దేంతో తీసారో మనకు తెలియదు, కానీ ఇది ఆయన ఏర్పరచుకున్న ఒక కోనేరు అని తెలుసు. బకాసుడు ఏర్పరచుకున్న కోనేరు ఆయన చేసుకున్నాడని తెలుసు, అంతేగాని ఆయన రెడీ చేసిందని తెలుసు. కానీ మనకైతే దీన్ని దేంతో చేశారో మనకు తెలియదు, అంత పెద్ద ఐడియా లేదు. కానీ మొత్తం గోరులతో గీకిన ఒక గుర్తులతో ఉంటాయన్నమాట. మొత్తం మొత్తం కోనేరంతా ఎతికినా కూడా అదే మొత్తం ఉంది, గోరులతో గీకినట్టే ఉంటాయన్నమాట గుర్తులు. ఇదేంది అసలు అర్థం కాలేదు. చేతబుడిగని చేశారా లేదా ఏమైనా? ఏంది అసలు ఇది? ఆడ కాగడా ఉంది, అక్కడ కాగడా ఉంది, ఇటుపక్క చూస్తే ఏదేదో ఉన్నాయన్నమాట. అసలు ఏం అర్థం కావట్లేదే. కొంచెంసేపు వెయిట్ చేద్దాం, ఏందో చూద్దాం. సరే ప్రస్తుతానికి మళ్ళీ చూద్దాంలే, ముందు బావి అయితే చూద్దాము. ఈ బావి ఏంటంటే, ఈ బావి స్పెషలు ఈ బావి అనమాట. ఇదే నేను చెప్పింది కోనేరు లోపల బావి అనేది. మామూలు బావి అయితే కాదు, చాలా పెద్ద బావి అనమాట. మీకు కింద నీళ్ళు కూడా ఉంటాయి, చూపిస్తాను బావి లోపల. అంటే ఎంత పెద్ద ఎండాకాలం వచ్చినా, ఎంత పెద్ద ఎండాకాలంలో కూడా నీళ్ళు ఉండాలన్నమాట బావిలో. అంత పెద్ద బావి అనమాట, మామూలుదైతే కాదు. చూడండి అసలు ఏంది ఇది? ఏదో చేతపడి చేసినట్టు ఏదో ఉంది. సరే పైన పోయి కనుక్కొని వద్దాం. ఏదో చేసినట్టే ఉన్నారాడా, క్లారిటీ రావట్లేదు. నేను పైన పోయి కనుక్కొచ్చాను. ఇదేంటంటే షార్ట్ ఫిలిం తీసేదానికి వాళ్ళు సెటప్ చేశారనమాట, అంతే ఇంకేం లేదు. కానీ చేతబుడాలు అంటే ఏం కాదంట, అవి భయపడాల్సిన అవసరం లేదు. నేను ఫస్ట్లో నేను కూడా ఒకరిని భయపడ్డాను, కానీ ఏం కాదంట. షార్ట్ ఫిలిం తీసేదానికి వాళ్ళు సెటప్ చేసుకుంటారు. సరే బావి కాడికి వద్దాం. ఈ బావి ఏంటంటే, ఈ బావి లోపల ఇంకో బావి ఉందన్నాను కదా, ఇక్కడ వాటర్తో పెద్దగా అవసరం లేదు కాబట్టి బావిని ఎవరు వాడుకోవట్లేదు. అంతకుముందు తాగేవాళ్ళంట నీళ్ళు ఈ బావిలో. ఈ బావి కొద్దిగా లోతుగా ఉండడం దానివల్ల పెద్దగా ఎవరు పట్టించుకోవట్లేదు అనమాట. చూడండి చాలా పెద్ద బావి, మామూలుగా ఈ రాయి అంతా పైన ఇప్పుడు కట్టింది, కానీ కింద వేరే ఉందన్నమాట. కింద అంతా పాతది, పైన మొత్తం ఇప్పుడు కొత్తగా కట్టింది. ఇది పైన ఉండేది మొత్తం కొత్తదే, కింద మాత్రం మొత్తం పాతది అనమాట. అంటే అప్పుడు కాలంలోది ఆ బండ కావచ్చు, కింద మొత్తం ఆ మెట్లు కావచ్చు, అంతా